హాయ్ అందరికీ. వెల్కమ్ టు నాన్నమాట ఛానల్. చాలామంది నాన్నమాట ఛానల్ వీడియోస్ని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఎవరైనా కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అయితే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ఈ వీడియోలో ఈ వారంలో నాకు అనిపించినది ఏమి అంటే, సంతృప్తి ఎక్కడుంది, తృప్తి ఎక్కడుంది, మనకి అసలైన తృప్తి ఎక్కడుంది, దీనిపైన ఒక వీడియో చేయాలని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30వ తేదీ 10th క్లాస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలామందిని గమనించాను. ఏమి అనంటే 250 మార్కులు వచ్చినవాడు ఏడుస్తున్నాడు, 300 వచ్చినవాడు ఏడుస్తున్నాడు, 350 వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు, 400 వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు, 450 వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు, 500, 550, 592 మార్కులు వచ్చినా కూడాను నాకు 8 మార్కులు మిస్ అయినాయని చెప్పేసి ఏడుస్తున్నారు. ఈ పిల్లలంతా అసలు ఏమవుతుంది, అసలు ఏడ్చడం ఎందుకు అంటే, మార్కులు మీకు ఎన్ని రావాలి? 600 మార్కులకి 650 వస్తే సరిపోతుందా? మరి మంచి మార్కులు వచ్చినట్టేనా అది? ఈజ్ ఇట్ పాసిబుల్? నో. అయితే మనకి వచ్చిన మార్కులకి మీరు అంతగా ఏడుస్తున్నారు, నాకు ఇంకా రాలేదని చెప్పేసి ఏడుస్తున్నారు అని అంటే, మీరు ఎంతైతే కష్టపడి చదివి, ఎంతైతే కష్టపడి రాసి, ఎన్నైతే మార్కులు తెచ్చుకున్నారో ఆ మార్కులకి విలువ లేనట్టే. ఆ మార్కుకి విలువ లేనట్టే, నిజమే. మిగతా రాని మార్కుల కోసం ఏడుస్తున్నావు, కానీ వచ్చిన మార్కులతో సంతోషపడుతున్నావు నువ్వు? నో. ఎందుకు అంటే, మనకి పక్కన సొసైటీలు ఏమనుకుంటారు, పక్కన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, తర్వాత మన బంధువులు ఏమనుకుంటారు, అంత డబ్బులు పెట్టి చదివిస్తున్నాము, ఇంత డబ్బులు పెట్టి చదివిన దానికి మనకి మంచి స్కోర్ రావడం లేదు. ఇవన్నీ ట్రాష్. నీకు కష్టపడి నువ్వు చదివినది ఏదైతే కష్టపడి చదివింటావో దానికి వచ్చిన మార్కులకి మీరు సంతృప్తి పడడం నేర్చుకోవాలి, తృప్తి పడాలి. ఎస్, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంతకుముందు రిజల్ట్స్ వచ్చినప్పుడు అని అంటే ఈవెన్ 250 మార్కులతో పాస్ అయినా కూడాను ఎస్ సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు, నాకే పాస్ అయినాము అని. కానీ ఈరోజు 592 మార్కులు వచ్చినా కూడాను ఏడుస్తున్నారు. అది నిజంగా తృప్తి ఉందా మనకు? తృప్తి పడడం అలవాటు చేసుకోవాలి. ఈ 10th క్లాస్ అనేది ఇక్కడ ఆగిపోయేది కాదు. మన జీవితం ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల పొడవైనది మన జీవితం. మరి మన జీవితంలో కేవలం 10వ తరగతి పరీక్ష అనేది ఒక మైలురాయి ఉన్నట్టు. ఈ 10వ తరగతి పరీక్ష తర్వాతనే మన లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. జీవితం ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే ఏడవడం మొదలుపెట్టారు అని అంటే సాటిస్ఫాక్షన్ అనేది లేదు, కోల్పోతారు. మిగతా ఏది వచ్చినా కూడా నాకు ఇంతకంటే బాగా వచ్చింది రావాలా, నాకు ఇంతకంటే మంచి జాబ్ రావాలా, ఇంతకంటే మంచి మార్కులు రావాలా, పక్కనోడికి వచ్చినాయి నాకు రాలేదు, పక్కన ఆమెకు వచ్చింది నాకు రాలేదు. ఇటువంటి కంపారిజన్ వద్దు. మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. తృప్తి, మనశ్శాంతిగా మనస్తృప్తి, మన మనసు అనేది తృప్తి పడాలి. అవును, ఇక్కడ ఒక మాట చెప్పండి. మీరు ఈ మార్కులు వచ్చాయి కదా, ఈ హ్యాపీనెస్ ఉంటుంది, మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు? మీరు మామూలుగా అయితే ఫ్రెండ్స్, టీచర్స్, కొలీగ్స్, నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకుంటారు, అవునా? కానీ మన మనసుకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాగా ఒక ట్రీట్ అనేది మన మనసుకి ఇవ్వాలి. ఎందుకు అని అంటే, నీ మనసు మాత్రమే నీతో ఉంది, నీ మనసు మాత్రమే ఎగ్జామ్ రాస్తుంది, నీ మనసు మాత్రమే మార్క్స్ తెచ్చుకుంది. మరి ఆ మనసుకు ట్రీట్ ఇవ్వాలా లేదా? కాబట్టి మీకు ఏ రంగంలో అయినా కూడాను మీరు ఒక సక్సెస్ సాధించాలంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మీ సెల్ఫ్కి సాటిస్ఫై అయ్యేలాగా ఒక ట్రీట్ ఇవ్వండి. ఈరోజు నుంచి ఈ ట్రీట్ ఇవ్వడం నేర్చుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను నాన్నమాట ఛానల్ తరపు నుంచి తృప్తిగా ఉండడం నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాన్నమాట ఛానల్. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.